పెరగన్నము సద్ది మూట భార్య ముళ్ళి రోజులే భర్త సుఖమన్నారు భర్త ముళ్ళి రోజులే భార్య సుఖము భర్త లేని ఆడదాని బదనాములు ఎక్కువ భార్య లేని మగోని బాధలు ఎక్కువ కొడుకాయిలయ్యా నీ కాల నిద్ర పోయిందా కొడుకు నీ డోలు దెబ్బ అయిందా ఇలయ్యా నా కొడుకు కథ చెప్పుతానంటే నా కొడుకు ఏడ కథ చెప్పిన ఊళ్ళే నా కొడుకు కథ చెప్పుతాను అని కొడుక నేను నీ దగ్గరికి వస్తారా ఇలయ్యా అవ్వా నీ కన్న కడుపు గండి పెట్టి పోతన్న కుమరవ్వా నీ పుణ్యము కలవాల ఒక్క కొడుకును కన్న ఒక బిడ్డని కన్న బిడ్డను దాచుకున్నవే పోయింది పొల్లు ఉన్నది కట్టని కొన్నరా కొడుక ఆయనయ్యా నన్ను ఒంటరి కోతిని వేసి పోతివా కొడుకో మీ నాయన కుమరయ్య కలిసిందా మీరిద్దరొక కాడున్నారా నానా మన తోటి కళాకారుడు ఏ తోమలు కలిసినా బాబు ఇది ఏ ఊరికి పోతుండ్రు మందలియకున్నా మందలిచ్చి మాట్లాడే ప్రేమ గల్ల కొడుకు ఇళ్ళ కంటి కనబడతాడా కొడుకు మా తోటి కళాకారుని మీరాయన నీ రూపెట్ట సగ్గదనము నీ మాట ఎంత అన్నమురా నానా నువ్వు రోజుకు 10 రోజులకు ఒక్కసారి అన్నా నువ్వు కలగపోతే ఎక్కడున్నారు బాబని నువ్వు పోనీ ఏది మాట్లాడుతూ ప్రేమ వెళ్ళగునవురా కొడుక ఇవల్ల నీతోటి కళాకారులు నీ ఇంటికి వచ్చి నువ్వు ఏతవ్వనవురా ఇదయ్యా ప్రతి నెల 10వ తారీఖు నాడు మనం అందరం సిట్టాల మండలంలో కూర్చొని గిట్ల కాదు గిట్లని మాట్లాడుకుంటే బాబు ఇది కరెక్ట్ కాదు గిట్ల చేయాలని మాట చెప్పేటోని రాయిలయ్యా బలగాల్ని వాసి పోతివా కొడుకో నీ కన్నగడ్డలాంటి శరీరం కాత్నబాలాయన కొడుకా నీ బిడ్డనెవల చేతులు పెట్టినవు నీ కొడుకునెవల చేతులు పెట్టినవు రాయ్యా ఇలయ్యకు బిడ్డుండబడిగే కొడుకు కుండబట్టి నడుతుంటే ఆ బిడ్డ స్థుతులు అమ్మా తండ్రి పేడకొమ్మ పట్టుకొని ఆ గలల్లే బిడ్డ దూపల్లే నాయన పాట పాడినట్టు ఆ బిడ్డ ఏడితే బిడ్డకెళ్ళి తండ్రి ఐలయ్య మీద పడ్డ